ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవే నమ. ఓం గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 12వ అధ్యాయం. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అంది. నాయనా, నువ్వు లోకానికి ధర్మం చెప్తావు కదా, మరి నువ్వు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యము అవలంబించాక గృహస్థుడవై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమలాడింది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు. అమ్మ, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేని వాడంటూ ఎవడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవితకాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకొని జీవించేవారు పశువుల వంటివారు. కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యము. అలా కాక మృత్యువును జయించిన వారు మాత్రమే నువ్వు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు. ఆ కొంచెము నీరు ఇంకిపోయాక వాటి గతేంటి? ఈ కలియుగంలో మానవునికి 100 ఆయుర్దాయము, అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము, పరాధీనత వల్ల కొంతకాలము గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రార్థించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండాలను, శిశువులను, బాలులను, దేవతలను, సర్వజీవులను మింగేస్తుంది. దేని మీదైనా మమకారం పెట్టుకోవటము ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటిబుడగలాంటిది. శరీరము జడము, నశ్వరము, ఆత్మచిస్వరూపము. దానికి సుఖదుఖాలు లేవు. ఉన్నాయి అనుకోవటము అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మమెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొనివాడు నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడైన నాకేది కర్తవ్యము? విషయసుఖాలు వదలలేని వారికి నువ్వు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించటం అనే క్రమం తగింది. కానీ నాకట్టి విషయవాసనలేవీ లేవు. ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండి సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్యరూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగదృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది. స్వామి, నువ్వు పుట్టుకలేనివాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నువ్వు అనుగ్రహించినదే. నీ సంకల్పానికి నేనెప్పుడూ అడ్డు చెప్పను. లోకహితం చేయటానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టి పెట్టుకోవడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారము నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు కదా, మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా నువ్విక్కడ ఉండు. అప్పటి వరకు సన్యసించటానికి అనుమతించను. నువ్వు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, అమ్మ, నీకు 1 సంవత్సరంలోగా కవలలు పుడతారు. అంతవరకు ఉంటాను, కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తుండేవారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మసూక్షాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లల నాడిస్తుంటే నరహరి వచ్చి, అమ్మా, నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా 2 కొడుకులు, 1 కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను కాబట్టి నువ్వు గనక అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరతాను. అయితే నువ్వు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు. నువ్వే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నువ్వు మా వంశాన్ని ఉద్ధరించటానికే ఇక్కడ జన్మించావు. నువ్వు మా రక్తమాంసాలు పంచుకోవటం వలన మా దేహాలు కూడా పవిత్రమయ్యాయి. ఇక ముందు మా గతేమిటి అన్నారు. మీ దర్శనం మాకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు.
అప్పుడు నరహరి, మీరెప్పుడూ నన్ను ధ్యానించండి, మీకిక జన్మ ఉండదు. నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు దర్శనమవుతుంది. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేతదండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనము, 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవటానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు. కొందరు ఈయన అవతారమూర్తి, ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాద రూపాలను దర్శనమిచ్చారు. అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మళ్ళీ మాకు దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపారు. దివ్యదర్శన ప్రభావం వలన వారు తమ పుత్రవ్యామోహము మరిచి భక్తిభావంతో వెనుకకు తిరిగారు. నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తరువాత అతడు ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కేచరీ ముద్రలో నాదానుసంధాన పరులై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్వులు, మునులు, సాధువులు ఆయనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు, శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవాడు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడినిలా సాధుకునిలా తపస్సు చేస్తున్నాడని, అందువలన ఆయన వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే కాబట్టి యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెప్తుండేవారు. చివరకు కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారము ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, మీరు పరమేశ్వరులే కానీ మానవమాతృలు కారు, సజ్జనులను, ధర్మాన్ని ఉద్ధరించటానికి భూమిపై అవతరించారు. ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గము దాదాపు లుప్తమైంది. దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది, కనుక మీరు కూడా సన్యసిస్తే మేము మీ సేవ చేసుకోవచ్చు అన్నారు. నరహరి వారి ప్రార్థన మన్నించి సత్సంప్రదాయ సముద్ధరణ కోసము శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామము శ్రీ నృసింహ సరస్వతి. తరువాత ఆయన కొంతకాలము కాశీపట్టణంలో ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాకొక సందేహం కలుగుతుంది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువెలా కాగలరు? గురువునాశ్రయించి ఆయన సాధించవలసినదేమున్నది అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వివరించినట్టే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు సంప్రదాయము అనాదిగా సిద్ధమైనది. దీనికి మూలపురుషుడు సదాశివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. ఇలా గురుపరంపర కొనసాగింది. తరువాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తరువాత ఆయన మేరుపర్వతానికి ప్రదక్షిణగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మడికి శ్రీగురుడే స్వయంగా తత్వోపదేశించి సన్యాసమిచ్చారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 12వ అధ్యాయం సంపూర్ణం.